హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2023-24కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే రాష్ట్ర దేశీయ ఉత్పత్తి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎస్డిపి, సాధారణంగా దీన్నే రాష్ట్ర ఆదాయం అని పిలుస్తారు. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఒక ముఖ్యమైన సూచికలో ఒకటిగా చెప్పవచ్చు. రాష్ట్ర దేశీయ ఉత్పత్తి రాష్ట్ర ఆర్థిక పనితీరు మరియు సమగ్ర కొలతను అందిస్తుందని చెప్పవచ్చు. రాష్ట్ర దేశీయ ఉత్పత్తి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు మరియు సేవలు ఆర్థిక విలువనే రాష్ట్ర దేశీయ ఉత్పత్తిగా చెప్తాము. స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనగా జీడిపి లెక్కింపులో ఆధార్ సంవత్సరం వచ్చేసరికి 2011-12. జీడిపి లెక్కింపులో ఆధార్ సంవత్సరం ఏది అంటే 2011-12 బేస్ ఇయర్. దీన్నే బేస్ ఇయర్ అంటాం, 2011-12. నెక్స్ట్, స్థిర ధరల వద్ద ఏపీ జిఎస్డిపి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. స్థిర ధరల వద్ద ఏపీ జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2023-24 ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2023-24లో ఏ విధంగా ఉంది అంటే 8.21 లక్షల కోట్లు. 2023-24 8.21 లక్షల కోట్లు. జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అంటే 7.35%. చూడండి, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 2023-24లో ఎంత ఉంది అంటే 8.21 లక్షల కోట్లు. వృద్ధి రేటు అనగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంత వృద్ధి జరిగింది అనేది చెప్పేదాన్నే వృద్ధి రేటు అంటాం. ఇది ఎంత అంటే 7.35%. అట్ ద సేమ్ టైం స్థిర ధరల వద్ద దేశ జీడిపి ఎలా ఉంది, దేశ జీడిపి ఏ విధంగా ఉంది 2023-24లో 173.82 లక్షల కోట్లు. 173.82 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ అయితే 8.21 లక్షల కోట్లు. అదేవిధంగా దేశంలో అయితే దేశ జీడిపి ఏ విధంగా ఉంది ఎంత అంటే 2023-24లో 173.82 లక్షల కోట్లు. వృద్ధి రేటు చూసినట్లయితే దేశంలో వృద్ధి రేటు 8.2%. ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు జిఎస్డిపి పరంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే 7.35%. దేశంలో అయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. చూడండి, దేశంలో వృద్ధి రేటు ఎంత అంటే 8.2%. మరి దేశంలో 2022-23లో ఏ విధంగా ఉంది 160.50 లక్షల కోట్లు. దేశ జీడిపి 2022-23లో ఏ విధంగా ఉంది 160.50 లక్షల కోట్లు. అదే 2023-24లో ఏ విధంగా ఉంది అంటే 173.82 లక్షల కోట్లు. దేశంలో 2022-23లో వృద్ధి రేటు 7.0 అనగా 5%. 2023-24లో వృద్ధి రేటు 8.2%. ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే 2023-24 స్టేట్ జిఎస్డిపి చూసినట్లయితే 8.21 లక్షల కోట్లు ఆదాయం చూసినట్లయితే. అదే 2022-23లో వచ్చేసరికి 7.65 లక్షల కోట్లు. 2023-24 వృద్ధి రేటు 7.35%. 2022-23 స్టేట్ జిఎస్డిపి వృద్ధి రేటు 5.81%. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క. ఇప్పుడు మనం ఏదైతే ఈ 4 పాయింట్లు డిస్కస్ చేసామో వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్, గమనించండి. నెక్స్ట్, స్థిర ధరలు 2011-12 వృద్ధి విస్తృత రంగాల వారీగా మనం చూద్దాం. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మనం చూద్దాం ఒకసారి. వ్యవసాయ అనుబంధ రంగాలు
వ్యవసాయ అనుబంధ రంగాల నుండి మనకు వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంది అంటే 2.17 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పుడు చూసాం కదా 8.21 లక్షల కోట్లు ఏ రంగాల నుండి ఏ విధంగా వచ్చాయి, ఆ యొక్క రంగాల్లో వృద్ధి ఏ విధంగా ఉంది, ఆ అంశాలు చూద్దాం మనం. వ్యవసాయ అనుబంధ రంగాలు 2.17 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 1.69%. పరిశ్రమల రంగం 2.23 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 8.02%. సేవా రంగం నుండి వచ్చే ఆదాయము 2.90 లక్షల కోట్లు, వృద్ధి చూసిన 5.2%. చూడండి, ఇప్పుడు మనం ఏదైతే 8.1 లక్షల కోట్లు చూసామో ఈ 3 రంగాలు కలిపితే మనకు వచ్చేయాలి ఆ యొక్క ఆదాయం. వ్యవసాయ అనుబంధ రంగాలు 2.17 లక్షల కోట్లు, పరిశ్రమల రంగం 2.23 లక్షల కోట్లు, సేవా రంగం 2.90 లక్షల కోట్లు. వ్యవసాయ రంగంలో వృద్ధి 1.69%, పరిశ్రమ రంగంలో వృద్ధి 8.02%, సేవా రంగంలో వృద్ధి 5.21%. నెక్స్ట్ 2022-23 ఫైనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మనం గమనించినట్లయితే వ్యవసాయ అనుబంధ రంగాల నుండి వచ్చే ఆదాయము 2.14 లక్షల కోట్లు, పరిశ్రమల రంగం నుండి వచ్చే ఆదాయము 2.06 లక్షల కోట్లు, సేవా రంగం నుండి వచ్చే ఆదాయము 2.76 లక్షల కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగం నుండి వచ్చే ఆదాయం ఎంత అంటే 2.14 లక్షల కోట్లు, వృద్ధి మనం గమనించినట్లయితే 3%. పరిశ్రమల రంగం నుండి వచ్చే ఆదాయం 2.06 లక్షల కోట్లు, వృద్ధి గమనించినట్లయితే 6.21%. సేవా రంగం నుండి వచ్చే ఆదాయం 2.76 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 8.99%. నెక్స్ట్ స్థిర ధరల వద్ద 2011-12 జిఎస్డిపి అంచనాలు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మనం చూసినట్లయితే 8.21 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 7.35%. 2022-23 ఫైనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆదాయం చూసినట్లయితే 7.65 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 5.81%. సో ఫైనల్గా ఈ 2 పాయింట్లు గమనించండి. 2023-24 సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి 8.21 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 7.35%. 2022-23 ఫైనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ పరంగా చూసినట్లయితే 7.65 లక్షల కోట్లు, వృద్ధి చూసినట్లయితే 5.81%. సో ఈ యొక్క రాష్ట్ర ఆదాయము దేశ ఏదైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా స్టేట్ జిఎస్డిపి అంటాం కదా, అనగా రాష్ట్ర దేశీయోత్పత్తి, అదేవిధంగా మనకు దేశంలో ఉండే జీడిపి, ఆ యొక్క ఆదాయాలు మరియు ఆయా రంగాల్లో వృద్ధి ఏ విధంగా ఉంది అనేది మనం చూడటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.